గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. మనుషులు మాట్లాడితే అది వద్దలదు. వాళ్ళ మనసులు మాట్లాడితే అది మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. మనసులు మాట్లాడితే మనకి దేవునికరంగా ఉండదు. మనసులు మాట్లాడితే మనకి ఆశీర్వాదం అనేది ఉండదు. ఎందుకంటే మనసులు మాటలు మనం విన్నామనుకో, మనుషులతో మనం సహవాసం చేస్తాం, మనకి ఏదో ఒక రోజు మనము పడిపోతాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2:29. సంగమతో ఆత్మ చెప్పుతున్న మాట చెవు గలవాడు వినును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పినప్పుడు మన చెవులు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా మనం వినాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు సంఘానికి వచ్చి లోకంతో సావాసం చేసి నీ ఇష్టాసరంగా జీవిస్తే దేవుడు నిన్ను దీవించడు. అతన్ని ఇష్టొచ్చినోడికి జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఇది ఆత్మ చెప్తున్న మాట కనుక కొన్ని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు. కొన్ని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధి చెప్తాడు. ఆ బుద్ధి వచ్చినప్పుడు నువ్వు దేవుడితో సావాసం చేయాలి. ఆత్మీయ సంబంధమైన భక్తులతో మనం సావాసం చేయాలా. ఆత్మీయ సంబంధమైన సాధులతో మనం సావాసం చేస్తే నీకు ఉన్న ఇబ్బందులు, నీకున్న బాధల నుంచి దేవుడు విడిపిస్తాను అంటున్నాడు. అయితే నువ్వు వినాలి, జాగ్రత్తగా నా మాటలు విను. అప్పుడు నేను నిన్ను దర్శిస్తాను. ఆత్మ చెప్పుతుందట, పరిశుద్ధాత్మ చెప్పుతున్న మాటలు వినాలి. మన చెవులు ఉన్నా కనుక వినాలి. విని ఎక్కడ పెట్టుకోవాలంటే, ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, రెండోది హృదయంలో దాచుకోవాలట. ఆ వినే మాటలు మైండ్లోకి వెళ్ళాలి. రెండోది ఏంటంటే హృదయంలో దాచుకోవాలి. అప్పుడు నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యం హృదయంలో ఉంటే నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. వినాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి నన్ను పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా పిలిటి పట్టుకున్నాడే, నువ్వు ఎగస్ట్రాలు చేయకురా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకున్న మాటలు విను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నువ్వు నా మాటలు వినాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రార్థనకు నువ్వు వెళ్ళినా, అక్కడ నీకు పాటిస్తే పాట పాడు, ఆరాధన చేయమంటే ఆరాధన చేయి, వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పు, ఎగస్ట్రాలు చేయకో. ఒళ్ళు దగ్గర పెట్టుకున్న మాటలు వినాని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. ఆయన మాటకి లోపడాను కనుక దేవుడు ఈ విధంగా నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అంత్యకాలంలో మనం పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేదు కనుకనే మనం విచ్చలవిడిగా తిరుగుతున్నాం. పరిశుద్ధాత్మ లేదు కనుకనే ఒకరి మాట ఒకరికి నచ్చట్లేదు, భర్త మాట పిల్లలకి నచ్చట్లేదు, పిల్లల మాట తల్లిదండ్రులకి నచ్చట్లేదు, మన మాటలు లోకస్తులకు నచ్చట్లేదు, లోకంలో ఉన్న మాటలు మనకు నచ్చట్లేదంటే నీకు పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. ఈ కాలం మంచిది కాదు. 2 తిమోతి పత్రిక 3:1. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 తిమోతి పత్రిక 3:1. 2 తిమోతి పత్రిక 1:7 తీసి పెట్టుకోండి, వాక్యం చదువుకుందాం. అంత్యకాలంలో 2 తిమోతి పత్రిక 3:1 అంత్యదినములలో అపారకరమైన కాలము వచ్చుతున్నది తెలుసుకోండి అని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కాలం మంచిది కాదు. ఈ కాలం భయంకరంగా ఉంది. ఈ కాలం ఏ విధంగా ఉందంటే యుద్ధాలతో మునిగిపోయిన కాలం ఇదే. భయంకరమైన వైరస్, భయంకరమైన రోగాలు, భయంకరమైన ఇబ్బందుల వల్ల మానవుడు జీవిస్తున్నాడు. వీటి నుంచి మిమ్మల్ని తప్పించాను. నీకంటే గొప్పవారు ధనవంతులు ఉన్నారు, వాళ్ళు మరణించి శ్మశానంలో ఉన్నారు. నీవైతే దేవుడి మందిరంలో ఉన్నావు. ఇచ్చిన ఆయుస్సును బట్టి తబలు కొడుతూ దేవుని మహిమపరుస్తావు. ఒకసారి దేవుని కనపరుస్తావా? నేను ఇంకెందుకు బతుకున్నానంటే నువ్వు ఆయన కొరకు తెలుసుకోవాలా, ఆయన ఆత్మ నీలో చేర్చుకోవాలా. ఆయన ఆత్మని ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో అప్పుడు నువ్వు శక్తి పొందుతావు.
శక్తి పొందినప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడి మందిరంలో ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఆ దేవుడు నాకు ఏ విధంగా బోధిస్తాడో ఏ విధంగా నడిపిస్తాడో నా బ్రతుకు వెతికి పతనం అయిపోయిందన్నది నువ్వు గమనించాలంటే ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేకంటే దెయ్యమాత్మ కలిగి నువ్వు జీవిస్తే నీ బతుకు నరకంగానే ఉంటాయి. నిన్ను అందరూ అసహించుకుంటారు, అందరూ నేను దూషిస్తారు. అయితే ఈ అంత్యకాలంలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 2 తిమోతి పత్రిక 1:7. అయ్యా అసలు అన్నయ్య 2 తిమోతి పత్రిక 1:7 వచనం. ఇదిగో 2 తిమోతి పత్రిక 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియు నిగ్రహమును అయ్యా సుబుద్ధియు కలగా ఆత్మనిచ్చను కానీ పిరికితనం ఆత్మను మీకు ఇవ్వలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను ఇంద్రియ నిగ్రహ కలిగిన ఆత్మను మీకు ఇచ్చాను. నా ఆత్మని మీరు పక్కన పెట్టి నా ఆత్మని నువ్వు గమనించకంట, నా పరిశుద్ధితో నువ్వు తెలుసుకోకంట నువ్వు లోకంలో జీవిస్తున్నావు. తెలుసు దేవుడి మందిరానికి సమయానికి రావాలని మనకు తెలుసు, దేవుడి మందిరంలో పరిశుద్ధిగా బతకాలని మనకి తెలుసు, దేవుడి మందిరంలో నీతిగా బతకాలని మనకి తెలుసు. అయినా లోకంలో కలిసిపోతానమే, లోకంలో జీవిస్తానమే, లోకంలో పడిపోతానమే. అంత్యకాలంలో ఉన్నాం మనం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును కాక, దేవుని నామానికి స్తుతి కలుగును కాక. అపోస్తల కార్యం 2:17. 2:17 అయ్యా. అంత్య దినములందు నేను మనుషులు అందరి మీద నా ఆత్మను కుమ్మరించదు, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవశించదరు, మీ యవనాలకు దక్షిణము కలుగును, వృద్ధులు కలలు కందరు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును కాక. నీ భర్త మీద ఆత్మ ఉందా? నీ భార్య మీద ఆత్మ ఉందా? నీ పిల్లల మీద ఆత్మ ఉందా? ఆత్మ ఉందా? అసలు మన కుటుంబాల మీద అసలు ఆత్మ ఉందా? పరిశుద్ధాత్మని కలిగి ఉన్నామా? దైవాత్మ కలిగి ఉన్నామా? నా బిడ్డలు ఏం చేస్తున్నారు? నా కుటుంబం ఏం చేస్తుంది? నా భర్త ఏం చేస్తున్నాడు? నా భార్య ఏం చేస్తున్నది? ఏం జీవిస్తున్నాము? ఏం బతుకుతున్నాం? ఆత్మని కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మతో నింపుదలతో ఉన్నావా? ఈ అంత్యకాలంలో ఆత్మ లేకపోతే నువ్వు చచ్చినోడితో సమానం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చచ్చినోడితో సమానం. ఆత్మ కలిగి ఉంటే, ఆత్మతో నువ్వు జీవిస్తే నువ్వు ఐక్యత కలిగి ఉంటావు, అందరితో సమాధానంతో ఉంటావు, శత్రువైన ప్రేమిస్తావు నువ్వు. కీర్తన 33:1. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మను కలిగిన వ్యక్తులు సావాసం చేస్తారు, ఆత్మ కలిగిన వ్యక్తులు శత్రువులు ప్రేమిస్తారు. ఆత్మ కలిగిన వ్యక్తులు 33:1 అయ్యా. కీర్తన, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయక అయ్యా యథార్థవంతులకు శోభాస్కరం. 33:1 అండి, 133:1. దేవుని నామానికి మహిమ కలుగునుగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆత్మ కలిగిన వారు దైవజనం లేనప్పుడు వచ్చి సావాసం చేస్తారు. అయితే మన ఆత్మ ఏం జరిగిపోతుంది? మన ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోతుంది? మన ఆత్మీయ జీవితం లోకంలో పడిపోతుందేమో. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, అంత్యకాలంలో ఉన్నాము. భయంకరమైన వైరస్ నుంచి, భయంకరమైన రోగాల నుంచి, భయంకరమైన ప్రమాదం నుంచి, వ్యాధి నుంచి నేను తప్పిస్తే నువ్వు లోకంలో జీవిస్తావా?
2 చేతులకు 2 మేకులు, కాలుకొక మేకు, పక్కన బలిపట్టు, తలకు ముళ్ళు గిరటం, నీ కొరకు రక్తం సిందించది నువ్వు ఇష్టాసరంగా జీవించడానికి కాదు, నువ్వు ఎలా పడతావో బతకడానికి కాదు. ఈ అంత్యకాలంలో ఆత్మను కలిగి అందరితో సావాసం కలిగి పరిశుద్ధాత్మ శక్తిని నీ భర్త మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద పొంగరపబడాలి అంటే పరిశుద్ధాత్మను కలిగి దేవుని మందిరంలో దేవుని ఆరాధించాలి, దేవుని కనబరచాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఏం చేస్తాం ఈ అంత్యకాలంలో? మనం భయంకరమైన వైరస్ నుంచి బతికుండగా నువ్వు దేవుడికి ఉపయోగపడ్డావా? ఈ అంత్యకాలం నేను ఎందుకు బతికించాడో తెలుసా? నువ్వు చనిపోకముందే నా పేరు నిలబెడతావు, నువ్వు చనిపోకముందే నా కొరకు పరిశుద్ధంగా బతుకుతావా, నువ్వు చనిపోకముందే ఈ గ్రామం అంతా రక్షించబడాలని దేవుడు నీకు బతికించాడు. ఎంతమంది కాలేదు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయి సమాజంలో ఎంతమందిని మనం చూడలేదు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను బతికించింది ఎందుకంటే ఆయన కొరకు పరిశుద్ధంగా బతికి ఆత్మను పొందుకొని మన కుటుంబాలను కాపాడుకోమని, ఇతరుల కుటుంబాలను కాపాడమని దేవుడు బతికించి నేను ఉంచాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవ అంటే ఆసా కాదు, ముళ్ళు మీద నడవడం, అది కత్తి మీద నడవడం, ఇచ్చే తప్పులు చేయడం సేవ. మీరు ఇచ్చే తప్పులు ఒక పక్కకు రావండి. అనుకుంటాం మనం తప్పులు ఇస్తున్నాం, సేవ జరుగుతుంది, సేవకులు చేసుకుంటానని అనుకుంటున్నాం. ఈ అయ్యగారైతే, మన అయ్యగారైతే చేస్తున్న సేవ మీరు ఇచ్చిన ₹1 అయినా ఒక పక్కకు రావండి. ఆయన సొంత డబ్బులు కూడా వేసుకొని దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నాడు. అనేకమైన వ్యక్తుల్ని సంపాదించి పరలోక రాజ్యంలో వాస్తులుగా ఉంచాలని ఆయన కన్నీటితో, బాధతో, రోషం కలిగి, వైరాగ్యంతో దేవుడి కొరకు ఆత్మను కలిగి జీవిస్తున్న మన దైవ సేవకులు బట్టి ఒక్కసారి 2 చేతులు పైకి దేవుని మహిమ పద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. 2 తిమోతి పత్రిక 3:1. 2 తిమోతి పత్రిక 3:1-2. అంత్యకాలంలో, అంత్య దినములలో అపారకరమైన కాలము వచ్చుతున్నది తెలుసుకోండి. ఏదైనా మనసులో స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వింగములాడేవాడు, హల్లెలూయా, దోషకులు, తల్లిదండ్రులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేహులు, అపవాదికులు, అతితేంద్రియులు, క్రూరులు, సంచనదేశులు, దోస్తులు, చదవండి 5 దోహులు, మూర్ఖులు, గర్వంతులు, దేవుని కంటే సుఖభావాన్ని ఎక్కువగా ప్రేమించిన వారు, పైకి భక్తి గలవారే ఉండి ఆయన శక్తిని ఆశ్రయించిన వారై ఉండుదురు. ఇటు వరకు విముఖుడు దేవుని ఉండడు, దేవుని విడిచిపెట్టేద్దరు. యేసయ్యా మా పాపం చనిపోతే తండ్రి నాయన ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టుకుంటావు, ఎందుకయ్యా నన్ను వదిలేస్తున్నావు? ఇది యేసయ్య నీ కొరకు నా కొరకు కలిగించాడు. ఈ అంత్యకాలంలో దేవుడు రోషము కలిగి, పరిశుద్ధంగా కలిగి, నీతి కలిగి నువ్వు జీవించాలా. ఇదిగో భూమి మీద అంత్యకాలంలో స్వార్థప్రియులు ఉన్నారు, జాగ్రత్త అని అంటున్నాడు దేవుడు. ధనాపేక్షలు, హల్లెలూయా. నీ ధనం నిన్ను రక్షించదు, నీ ధనం నిన్ను కాపాడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ధనం కోసం ఆశించుకో. ఈ అంత్యకాలంలో, ఈ అంత్యకాలంలో నువ్వు ధనం కోసం ఆశించవద్దు. ఈ అంత్యకాలంలో నువ్వు దేవుడి కొరకు ఏం చేయాలనుకుంటున్నావో దేవుడి కొరకు
చేసే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. నాకు అంత జ్ఞానం లేదు ఏమిటి వల్ల నేను ఒక దద్దం ఒక పనికిరాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. ఆయన రోజు పిలుస్తున్నాడు, అయ్యా నువ్వు నా సేవ చేయి, నా సేవ చేయి అయ్యా, నా మాటలు ఎవరంటారయ్యా, నేను ఎందుకు పనికిరా నన్ను నత్తివాడేనయ్యా, నా మాటలు ఎవరన్నారు. నేను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పట్టుకొని నువ్వు ఎల్లో నేను నడిపిస్తున్నాను అన్నాడు. ఈ అంత్యకాలంలో మీరు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా నువ్వు మారాలని, ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తే ధనాపేక్షలో ఉన్నారు జాగ్రత్త. సంఘంలో నువ్వు ధనం కోసం ఆలోచిస్తామేమో, నువ్వు దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతావో, దేవుడిని ఆత్మని ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో, ఆ ఆత్మ స్వభావం నీ మీద ఎప్పుడైతే నీ మీద ఉంటుందో, ఏదైనా స్వభావం నీ మీద ఎప్పుడైతే ఏర్పాటు చేస్తుందో, నీలో ఉన్న ప్రతి ఒక్క పేదరికం, నీలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందులు, నీలో ఉన్న అనారోగ్యం, నీలో ఉన్న ఇబ్బందులు, నీకున్న నష్టము అంతా కూడా నా ఏదైనా ఆత్మని నువ్వు ధరించుకుంటే అంతా నీలో ఉన్న శారీరకంగా బయటకు పోయి ధనవంతులుగా మార్చేది యేసయ్య పరిశుద్ధమైన కారణం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నువ్వు ధనం కోసం ఆలోచిస్తావా? నీ ధనం నేను రక్షించదు, నీ ధనం నేను కాపాడదు. ఇంకో మాట ఇక్కడ ఏముందంటే బెంగములు మాట్లాడేవాడు. హల్లెలూయా. ఒకరి కోసం నీకు అనవసరం. దేవుడి మందిరానికి వచ్చావా, వాక్యాన్ని నేర్చుకున్నావా, పాటలు పాడావా, దేవుని శుద్ధించావా, అంతవరకే. ఒకరి వరకు నువ్వు తప్పుగా మాట్లాడితే నీలో ఆత్మ పని చేయదు. బెంగములు మాట్లాడితే నీలో ఆత్మ పని చేయదు. సారీలు చెప్తే నీలో ఆత్మ పని చేయదు. నీవుగా గొప్పలు చెప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయదు. హల్లెలూయా. దేవుడు రోషం కలిగి ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు నీకు కనబడినప్పుడు, ఆ వ్యక్తి మంచోడని నేను నోటితో ఎప్పుడైతే ఆత్మతో పలుకుతావో, దేవుడు నేను నీతిమంతులుగా చేస్తాడు. హల్లెలూయా. సమాజ మందిరంలో ఒక భక్తుడు వచ్చాడు, శంకరు పరిచయుడు వచ్చాడు. పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను నీతిమంతున్నయ్యా, నిన్ను దర్శింపాగిస్తున్నానయ్యా, కానుకలు ఇస్తున్నానయ్యా, నిన్ను గొప్పలు చెప్తున్నాడు. ఆయన పాపాత్ముడుగా వెళ్ళాడు. పాపైన శంకరు వచ్చాడు, అయ్యా నేను పాపాత్మున్నయ్యా, నేను పాపాత్మున్నయ్యానని యేసయ్య సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన నీతిమంతుడిగా గుర్తుపట్టాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. నీ పిల్లలు బాగుపడాలైనా, నీ కుటుంబం బాగుపడాలైనా పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా? ఒరే తోవ తప్పిపోయారా, ఒరే మీ అమ్మ బాధపడుతుందిరా, మీ నాన్న బాధపడతారా, నువ్వు తోవ తప్పిపోయి తిరుగుతానవరా, నీ పిల్లలు బాగు చేస్తుంది. నీ భర్త రాంగ్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడికి గద్దిస్తాడు. నీ భార్య రాంగ్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడికి గద్దిస్తాడు. ఒరే పాడైపోతావురా, ఎల్లకరా, నేను పరిశుద్ధాత్మ దేవుడికి గద్దిస్తాడు. ఆ ఆత్మను పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో ఏ సమయంలో మరణిస్తామో తెలియదు, ఏ సమయంలో గుండు ఆటోటో వస్తుందో తెలియదు, ఏ సమయంలో ఏ విధంగా చనిపోతామో తెలియదు, ఏ విధంగా మరణిస్తామో తెలియదు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాత వలసలో పెట్రోల్ బంక్ దగ్గర ఒక లారీ కాలిపోయి ఆ వ్యక్తి బొగ్గు అయిపోయాడు. ఆ బండిలోనే కాలిపోయాడు, మొత్తం బొగ్గు అయిపోయాడు. ఆల్రెడీగా మన గూగుల్లో పెట్టాను, బొగ్గు అయిపోయి కాలిపోయాడు. అలాంటి పరిస్థితి నీకే వస్తే, అలాంటి పరిస్థితి నాకు వస్తే మనం బతుకుతామా, మనం జీవించగలమా? ఈ కాలం పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధులుగా బ్రతికే కాలం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ధనం మీద ఆధారపడద్దు. మీరు ధనం మీద ఆధారపడితే మీరు లోకంలో కలిసి పడ్డారు. మీరు ధనం మీద ఆధారపడితే నీ ధనం నిన్ను నాశనం చేస్తుంది, నీ ధనం నిన్ను కీడు చేస్తుంది నీ ఇంటిలోకి అని బైబిల్ లేఖనంలో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ధనం మీద మనం ఆధారపడకూడదు. రెండోది ఏంటంటే బెంగములు మనం మాట్లాడకూడదు. బెంగములు మాట్లాడిన పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. నువ్వు దేవుడి మీద ఆధారపడదు. ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని పెడతాడు.
నీ మాటలు హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు బాగుపడాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తున్న మాటలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అహంకారంతో ఉన్నావా ప్రియమైన తల్లి? అహంకారంతో ఉన్నావా? దూషిస్తావా మనసుల్ని? తల్లిదండ్రులు చూడక విధేయతమై ఉండక కృతజ్ఞత లేని వారై ఉన్నావా? నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న దూషణ తల్లిదండ్రులు చూడకుండా ఇవన్నీ బంధించబడాలి. నీలో ప్రేమ ఉండాలి. నువ్వు ఆత్మ పొందుకున్న వ్యక్తిగా అయితే నీ తల్లిదండ్రులు మంచోళ్ళు కాకపోయినా, నీ కుటుంబం మంచిది కాకపోయినా, ఆత్మ కలిగినప్పుడు నీ ప్రేమతో ఎప్పుడైతే వాళ్ళు గౌరవిస్తావో, ఎప్పుడైతే ప్రేమతో వచ్చేస్తావో, పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, నువ్వు దీవెనగా సూచనగా ఉన్నావు. హల్లెలూయా. ఆ దీవెన నీకు నాకు కావాలంటే నువ్వు ఆత్మను కలగాలి. యేసయ్య ఏదో ఒక లోపల అర్థం వస్తుంది, అందుకే నువ్వు ఆత్మను పొందుకోవట్లేదు. మంచి జీవితాలు మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకంత ధైర్యంగా జీవించిన జీవితాలు ఎన్నో మనం చూసాం. దేవుడి మందిరం వస్తేనే మనకి విలువ. నువ్వు లోకంలో ఎక్కడ తిరిగినా మంచోడు కదా, మంచిది కదా అది నేను అంటాను. అది దేవుడి మందిరానికి ఎంత దుర్మార్గులు వచ్చినా, ఎంత పాపాత్ముడు వచ్చినా, దేవుడి మందిరంలో పెట్టినప్పుడు వాడు నీతిమంతుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. ఎందుకు మార్చబడతాడంటే ఆత్మ వ్యవహారం మీద పనిచేస్తుంది కనుక. అలాంటి ఆత్మ స్వభావం నీ మీద, నా మీద, నా భార్య మీద, పిల్లల మీద పని చేయాలని మీ వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి సమయం దేవుడికి ఇవ్వాలమ్మా. 2 చేతులు జోడించి మీకు నమస్కారం పెడుతున్నాను. దేవుడు మీరు ఎక్కువగా గడపాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతగో ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగో ప్రేమిస్తున్నాడంటే మానవుడు వర్ణించడానికి ఆ నోటికి అంత కెపాసిటీ చాలా. దేవుడు అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. దీన్ని అభయంలో వచ్చి తప్పించాడు. ఈ సమయంలో మనకి కంటికి కనపడిన అపాయకరమైన జరిగినప్పుడు, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద ఏర్పాటు చేసినప్పుడు దేవుడిని తప్పించాడు. అయ్యో ఈ విధంగా ఉన్నానంటే దేవుడు తప్పించాడని అనుకుంటాం. కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఖర్చు పెట్టవలసిన రూపాయి దేవుడికి ఖర్చు పెట్టాలి. దేవుడికి ఇవ్వాల్సిన దశభాగం దేవుడికి ఇవ్వాలి. ఆత్మ కలిగిన వారికి పని చేస్తారు. ఎంత దూరమైనా, ఎంత బాధ అయినా దేవుడి కొరకు నడుస్తారు ఆత్మ కలిగిన వారు. కస్రీ గారైనా, రాము గారైనా, మన భక్తుల్లో ఎవరైనా సరే ప్రార్థన ఉన్నాయి అంటే పరిగెట్టుకొని వస్తారు. ఎందుకంటే ఆయనలో ఉంటే నాకు ఆనందం, ఎందుకు ఉంటే నాకు దుఃఖం, బాధ, కన్నీటి, వేదన, శోధన, దేవుడిలో ఉంటే నాకు సంతోషం. దేవుడు అంటున్నాడు, అంత్యకాలంలో ఆత్మ పొందుకుంటే దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి, నీ బిడ్డలు బాగుంటారు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, మనం అందరము బాగుంటామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ అంత్యకాలంలో ఏ విధంగా బతకాలనుకుంటున్నాను? దేవుడికి నువ్వు వైరాగం, ఒక తీర్మానం. అయ్యా ఈ సమయంలో నాకు దొంగలిస్తున్నానేమో, నీకు నేను విద్రోహంగా బతుకుతున్నానేమో, ఏదో పైకి బతుకుబడిగా నటించి సంఘంలో జీవిస్తున్నానేమో, వస్తానమేమో అనుకో. అలా జీవిస్తే దేవుడు కోరుకోడు. అలా జీవిస్తే తిరుగుతున్నాడు అటు ఇటు అపవాది, ఆడు పట్టుకుంటాడు, ఒక్కసారి నేను బలి తీసుకుంటాడు. మన పైగా మందిరంలో ఒక స్టోరీ జరిగింది. దేవుడి కొరకు మంచిగా బతికింది, దేవుడి కొరకు జీవించింది. ఒక అన్యుని పెళ్లి చేసుకొని కొంతకాలం దేవుళ్ళు బాగా గడిపింది. 2 బిడ్డలు పుట్టారు. ఆ తర్వాత భయంకరమైన మరణం వచ్చింది. బండి మీద వెళ్తూ ఉండగా పడిపోయి కిప్పు గుచ్చుకొని చనిపోయింది. పాపంలో పడిపోయింది, లోకంలో పడిపోయింది. అందుకే మరణించింది. దేవుడి సన్నిధిలో ఉంటే ఆమె ఎంత పాపిస్తుందన్న దేవుడు రక్షించింది. హల్లెలూయా. దేవుడు ఒక కాపుదల, దేవుడు ఒక రక్షణ మనలో ఉండాలి అంటే దేవుడితో మనం గడపాలి, దేవుడితో మనం జీవించాలి. 24 గంటలు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి, సంఘం కొరకు ప్రార్థన చేసుకోవాలి. దైవ సేవకులు సంఘం కొరకు, సంఘంలో ఉన్న పరిచయాల కొరకు, సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు, బిడ్డల కొరకు నీ వ్యక్తిగత ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తి
ఎదుటి వ్యక్తి శ్రమను నువ్వు కోరుతావు. నీకున్నా లేకపోయినా ఆ వ్యక్తి బాగుంటే చాలు. నేను స్వభావం నేను వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక పనిచేస్తాడు. అలాంటి స్వభావం మనకు కావాలి. ఈరోజు దేవుడి దగ్గర మనం అనుకున్న చేత కాదు. పౌరుతం కబుర్లు చెప్పమన్నా బాగా చెప్తాం. మనం దేవుడి దగ్గర అనుకోవడం మనకు చేత కావట్లేదు. ఏదో మన కర్మం ఏదో నాకు కలిగి ఉంది, ఎరగబాటు మనం ఎరగబాటు. హల్లెలూయా. అలాంటి వారు దేవుడి మందిరంలో దేవుడు ఊరుకోడు. ఎన్నోసార్లు దేవుడిని హెచ్చరించాడు, ఎన్నోసార్లు దేవుడికి బుద్ధి చెప్పాడు. ఆయన నువ్వు ఎప్పుడైనా నువ్వు మారకపోతే, ఎప్పుడైనా దేవుని యొక్క ఆత్మను పొందుకోకపోతే అపవాది తిరుగుతున్నాడు. నా తల్లి, నీ బిడ్డలు బాగుపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశించి, నీ కుటుంబం బాగుపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో మిమ్మల్ని తెలియజేస్తున్నాడు. రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు కనుక, ఆయన ప్రాణం పెట్టి మిమ్మల్ని కొన్నాడు కనుక ఆయన తెలియజేస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? దేవుడిని జ్ఞాపకం చేస్తున్నావా? నువ్వు పని చేసిన దగ్గర దేవుడిని శుద్ధిస్తున్నావా? నీ పరిశ్రమలో దేవుడిని కనపరుస్తున్నావా? దేవుడి మీద ఆధారపడుతున్నావా? దేవుడిని శుద్ధిస్తున్నావా? ఏ అపాయకరమైన వచ్చినా గోపాలను తప్పించమని అది శుద్ధి సేవిస్తున్నావా? నీ బిడ్డల పట్ల, నీ శత్రువుల పట్ల నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం పట్ల నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆత్మ కలిగి ఉన్నావా? ఆత్మ స్వభావంతో నడుస్తున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకంతో నడుస్తున్నావా? పరిశుద్ధాత్మ కృపతో నడుస్తున్నావా? లేదా లోకంతో నడుస్తున్నావా? లోకంతో నడిస్తే మరణం వస్తుంది, లోకంతో నడిస్తే గురువు వస్తుంది. చెప్పని పిడు లోకంతో నడిచింది, భయంకరమైన మరణం వచ్చింది. ఎంతో మంది మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఎంతో మంది చనిపోతున్నారు. ఈరోజు దేవుడు బతికించాడంటే ఈ అంత్యకాలంలో దేవుడికి నువ్వు ఉపయోగపడాలని, దేవుడికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇవ్వాలని, దేవుడికి ఖర్చు పెట్టవలసిన ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టాలని, ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు అబద్ధం సాక్ష్యం పలకకూడదని, వాళ్ళ మీద కామెంట్లు చేయకూడదని, వాళ్ళ మీద నేర్పును చెప్పకూడదని. చాలామంది మనోళ్ళే కామెంట్లు చేస్తారండి, అది పరిస్థితుల్లో ముందు వెళ్ళిపోతారు. ఆ మాటకి చెబుతున్నప్పుడు మనకు చాలా బాధ ఉంటారు. కానీ దేవుడి మందిరంలో నువ్వు ప్రార్థన చేసుకుని ఆత్మ కలిగి జీవిస్తే నీవే ఆ వ్యక్తికి ప్రార్థన చేసిన గొప్పని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగుతుందా. ఈరోజు దేవుడి కొరకు మనం రోషంగా బతకాలి. దేవుడి కొరకు ఒక పరిశుద్ధంగా వైరకం కలిగా బతకాలి. ఆయన అంటున్నాడు, అంత్యకాలంలో నా ఆత్మను మీకు కుమ్మరిస్తాను, నా పరిశుద్ధతను మీ మీద కుమ్మరిస్తాను. ఈ ఆత్మను నువ్వు బతుకని దేవుడు మంత్రంలో నువ్వు బతుకుతే నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నీ బిడ్డలను నేను దీవిస్తాను. ధనము దాచుకోవద్దు, ధనం కోసం ఆరాటపడవద్దు, బింగములు మాట్లాడవద్దు, శత్రువులు ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు. గొడవలు వద్దు, కుటుంబం పట్ల గొడవలు పెట్టుకోవద్దు, పిల్లల పట్ల గొడవలు పెట్టుకోవద్దు. యేసయ్యా, నా కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో, నా బిడ్డని ఎలా పోషించుకోవాలో, నా భర్తని దగ్గర ఎలా నడిపించాలో, నా భార్యని దగ్గరికి ఎలా నడిపించాలో భావంతో మంట కలిగి రోసం కలిగి కడుపు మార్చుకొని దేవుడి దగ్గర నువ్వు అడిగితే నా దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక, దేవుని నామానికి స్తుతి కలుగును కాక. దేవుడు నేను ఎంతగో ప్రేమిస్తున్నాడు, ఎంతగో ప్రేమిస్తున్నాడు. ఆయన ఆదరిస్తున్నాడు నన్ను. ఆయన అంటున్నాడు, అమ్మా నీ భర్త మీద, నీ పిల్లల మీద అయ్యమ్మా నేను ఆత్మను కుమ్మరిస్తానమ్మా. నీ పిల్లలు యవ్వన కాలంలో కలలు కంటారు, నీ పిల్లలు యవ్వన కాలంలో అభివృద్ధిలోకి నడుస్తారు. నేను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక, దేవుని నామానికి శుద్ధి కలుగును కాక. ఒక 5 నిమిషాలు ఉంది, ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, నాలో ఉన్న లోపంతో మాట్లాడాడు, మీతోనే మాట్లాడాడు. యేసయ్యా, ఈ అంత్యకాలంలో అపారకరమైన వస్తువులు నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తాను అయ్యా, నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తాను అయ్యా. ఎన్నో అపారకరమైన వచ్చావయ్యా, తప్పించవయ్యా. నీకు సమయం ఇవ్వకపోతానయ్యా, నీ మందిరంలో కలిగే సమయం నేను ఇవ్వనాక లోకమును పెద్దవాడుతున్నానయ్యా, లోకములో జీవిస్తున్నానయ్యా. యేసయ్యా, అలాంటి స్వభావం నాలో ఉందయ్యా.
నీ ఆత్మతో దర్శించయ్యా. ఈ అంత్యకాలంలో నీ ఆత్మ కలిగి ఉంటే నాకు జ్ఞానం వస్తుందన్న విషయం. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, నా పిల్లల్ని ఎలా నడిపించుకోవాలో, నా బిడ్డల మీద జ్ఞానం, నా భర్త మీద, నా భార్య మీద జ్ఞానం చేస్తానంటున్నావు నాయన. ఎప్పుడు మోక్షం చేస్తానంటే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడే. బతుకుంటున్నాం ఆ పరిశుద్ధాత్మని, బతుకో పరిశుద్ధాత్మని. తల్లి, అమ్మా, యేసయ్యా నీకు మంచి జీవితం ఇచ్చాడు. యేసయ్యా నీ కుటుంబాన్ని దీవించాడు. యేసయ్యా ఏ లోటు లేకుండా, కరువు లేకుండా దేవుడు మిమ్మల్ని ఆదుకున్నాడు కదా. ఆయన మీకు స్తోత్రాలయ్యా. నన్ను ఆదుకున్నావయ్యా, నన్ను ఆదుకున్నావయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడుమా, పరిశుద్ధాత్ముడా నన్ను తాకుమా. ఆత్మాభిషేకం వస్తుంది. ఇంతవరకు ఆత్మ లేని దానిగా జీవించావా? ఆత్మ లేనివాడిగా జీవించవేమో. పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడుమా, పరిశుద్ధాత్ముడా నాపై వాలుమా, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడుమా, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడుమా. హల్లెలూయా, హల్లెలూయా, అయ్యా నన్ను హెచ్చరించవుగా. లోకంలో తిరిగితే గుడి వస్తుందని, లోకంలో తిరిగితే మరణం వస్తుందని, ఈ అంత్యకాలంలో నేను విడిచిపెట్టి లోకంలో ఉంటే భయంకరమైన మరణం వస్తుందని తెలియజేశావయ్యా. యేసయ్యా, యేసయ్యా నన్ను కనికరించయ్యా. అయ్యా నా భర్తను కనికరించయ్యా, నా భార్యను కనికరించయ్యా, నా బిడ్డలు కనికరించయ్యా. నీ ఆత్మ పొందుకున్న వారిగా ఉండాలని మాట్లాడారు.
కుటుంబం అంతటా కూడా మీ ఆత్మ అభిషేకం పొందుకోవాలని మాట్లాడవయ్యా, 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 మాట్లాడవయ్యా. నీ ఆత్మ లేకపోతే పోతానేమో, నీ ఆత్మ లేకపోతే చెడిపోతామని మాట్లాడవయ్యా. నీ ఆత్మ లేకపోతే చెడిపోతామని మాట్లాడవయ్యా. ఇంకా మీ ఆత్మని పొందుకోకుంటుంటే నా జ్ఞానాన్ని సేవించి నీ ఆత్మ కుమ్మరించయ్యా, నీ ఆత్మ కుమ్మరించయ్యాని 2 సేవలు పైకెత్తి దేవుని మహిమ పడతామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, 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 వందనాలు. వర్తమానం సరికొత్తగా అందించారు ప్రభావ. మొదలుపెట్టి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎంతకాలం నిర్మూలయ్యా, ఏ రీతిగా మీరు ఉండాలి తండ్రి, ఏ రీతిగా జీవించాలో ప్రభావం నేర్పించారు. ప్రియ దైవమైన సంగమా, ప్రియ సహోదరి సహోదరుగా, దైవమైన పిల్లల మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సరికొత్త కోణంలో, నూతనమైన కోణంలో ఆ యొక్క వర్తమానాన్ని వినిపించినందుకు దేవుడు స్తోత్రం, స్తోత్ర, స్తోత్ర, ప్రతివారం స్తోత్ర, 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 స్తోత్ర. వాక్యం దైవ సాగుని అనేక ప్రాంతాలలో వాడుకుంటారన్న స్తోత్ర, 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 స్తోత్ర. దేవుడు సహాయం చేయాలన్నా స్తోత్ర, 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 స్తోత్ర. మంచి ఆరోగ్యం పట్ల స్తోత్ర, 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 స్తోత్ర. ఆమేన్. ఇంకెవరు చెప్తే పడతాం. మన మధ్యలో దేవుని సేవకులు అయితే ఫలింపబడవు, అలాగే సంఘక్షేమాభివృద్ధి పడవు, అలాగే స్థానిక సంఘ సేవకులు హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు, దూరంగా వెళ్ళి ఉన్నారు. ఆ ప్రత్యేక క్షేమం పడవు. చివరి ఆశీర్వాదం నుంచి ఎప్పుడు పిలుపుకొచ్చుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.